నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. ఇంట్రడక్షన్ దగ్గరే చాలామంది స్ట్రక్ అయిపోతున్నారు ఇంటర్వ్యూస్‌లో. అలా అని ఇంటర్వ్యూస్ అనే కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒక వెబినార్ తీసుకోవాలన్నా గానీ, ఏదైనా హోస్ట్ చేయాలన్నా గానీ, ఇంట్రడక్షన్ దగ్గర చాలామంది స్ట్రక్ అయిపోతున్నారు. దేని వలన అని మెయిన్ రీజన్ చాలామందిని అడిగితే ఇంగ్లీష్. ఏంటి ఇంగ్లీష్ అంత ముఖ్యమా ఇంట్రడక్షన్‌కి అంటే డెఫినెట్‌లీ నో. నేనెందుకు నో అంటున్నా అందరు యెస్ అంటారు గదా! అంటే దీనికి ఒక స్మాల్ రీజన్ ఉంది. మనం డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటు మనకి ఫ్యాన్సీ ఇంగ్లీష్ కావాలా ఏమన్నా ఈ ఇంట్రడక్షన్స్‌ని నేను క్రాక్ చేయాలంటే, లేదా ఇంట్రడక్షన్ నిన్ను బ్లో చేయాలి అంటే నాకు ఫ్యాన్సీ ఇంగ్లీష్ కావాలంటే నో. వై దీస్ ఆల్ ఆర్ మిత్ అని ప్రూవ్ చేయడానికి లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఫస్ట్. Hi everyone and welcome to the channel Millionaire Daddy. I am Pavan. Alright, see main thing ఇంగ్లీష్ అంత ముఖ్యమా అంటే డెఫినెట్లీ ఎస్. బట్ ఇంగ్లీష్ అన్నది ముఖ్యం. ఫ్యాన్సీ ఇంగ్లీష్, అతి ఫ్యాన్సీ ఇంగ్లీష్, తోపు ఇంగ్లీష్, ఫ్లూయెంట్ ఇంగ్లీషా అవసరం లేదు. ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు నువ్వు జాబ్ క్రాక్ చేయాలి అంటే ఫ్యాన్సీ ఇంగ్లీష్ అన్నది అవసరం లేదు. ఫస్ట్ థింగ్ స్ట్రైట్ అవే ఇన్ టు ద పాయింట్, ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ ఏంటి? నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నావు. ఒకవేళ మన చుట్టాలు ఏం చేస్తున్నావు బాబు అంటే నువ్వు ఏం చెప్తావు? సార్ నేను ఇలా బీటెక్ చేస్తున్నాను, 4th ఇయర్ అయిపోయింది అని ఎలా చెప్తున్నావు, అలానే నువ్వు కంపెనీలో ఒక ఇంటర్వ్యూయర్కి నువ్వు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు హీ వాంట్స్ టు నో ఎ బిట్ అబౌట్ యువర్ సెల్ఫ్. నౌ నువ్వు యువర్ సెల్ఫ్ అనగానే ఏం ఇంక్లూడ్ చేస్తావు అన్నది మెయిన్ పాయింట్. ఇంగ్లీష్ ఎంత వాడతావు అన్నది మెయిన్ థింగ్ కాదు. లెట్ మీ టెల్ యూ వై. ఎప్పుడైనా నువ్వు తోపు ఇంగ్లీష్ వాడి మ్యాజికల్ వర్డ్స్ వాడి ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే అది రాంగ్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనం బట్టి కొట్టింది ఒకటి, ఆ బట్టి కొట్టింది స్ట్రెయిట్గా పేస్ట్ చేస్తున్నప్పుడు మీకు ఏదన్నా మిస్ అయింది అంటే మొత్తం ఫ్లో మిస్ అవుతుంది. దీన్ని నువ్వు ఇగ్నోర్ చేసేసి బెస్ట్ థింగ్ ఇంప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే కావాల్సింది క్లారిటీ. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ కాన్ఫిడెంట్. Two things, and the last and the final one is giving the trust. ఆ పర్సనల్ ట్రస్ట్ అన్నది నువ్వు బిల్డ్ చేయడం మధ్యలో, నథింగ్ బట్ కనెక్షన్. సో ఈ 3 థింగ్స్ అన్నది మెయిన్గా నువ్వు ఉండాలి. ఎందుకు? ఫస్ట్ థింగ్ క్లారిటీ. నువ్వు స్లోగానే మాట్లాడు, నీకు వచ్చిన ఇంగ్లీష్తో నువ్వు మెల్లగానే మాట్లాడు, బట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కన్వే యువర్ సెల్ఫ్, నువ్వు ఏంటి అన్నది వాళ్ళకు ఒక క్లారిటీగా కన్వే చేస్తే చాలు. నువ్వు ఎవరు, నువ్వు ఎందుకు ఈ జాబ్ అప్లై చేస్తున్నావు, నువ్వు నీ హాబీస్ ఏంటి, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు, ఇది మంచిగా క్లారిటీగా నువ్వు వాళ్ళకి ఇస్తే ఫస్ట్ థింగ్ క్లియర్. సెకండ్ థింగ్ వచ్చేసరికి కాన్ఫిడెంట్. నేను ఈ వర్డ్ కాన్ఫిడెంట్ అన్నది ఎంతో 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 ముఖ్యం. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్, చాలామంది లిటరలీ షివర్ అయిపోతారు ఇంటర్వ్యూ అనగానే, లేదా ఫంబుల్ అవుతారు. ఇంకొకటి మర్మరింగ్. ఎందుకు? ఫస్ట్ వచ్చేసి హై పిచ్ వెళ్తుంది, తర్వాత స్లోగా అసలు నోట్లో మింగేస్తారు ఆ వర్డ్ అన్నది. లిటరలీ నేను చేస్తాను, చేసేవాడిని. బట్ రైట్ నౌ ఐ హ్యావ్ చేంజ్డ్ దోస్ థింగ్స్. నౌ మెయిన్ థింగ్ అసలు ఏంటి అంటే కాన్ఫిడెన్స్తో పాటు ఫస్ట్ థింగ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీ ఇంట్రడక్షన్లో మీ ఇంటర్వ్యూయర్తో జరుగుతున్నప్పుడు ఆ ఇంట్రడక్షన్లో మీరు ఒక పాయింట్ 100% మోస్ట్ ఆఫ్ ద టైం యూజ్ చేస్తారు. ఏంటంటే ఐఎమ్ హార్డ్ వర్కింగ్ పర్సన్, ఐ కెన్ డెడికేట్ హోల్ టైమ్ ఫర్ మై వర్క్ అని. బట్ ఈ క్వశ్చన్ అసలు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఐ మీన్ ఈ ఆన్సర్ అసలు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? నువ్వు ట్రస్ట్ బిల్డ్ చేస్తే ఇది అసలు చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. మరి ట్రస్ట్ ఎలా బిల్డ్ అవుతుంది అంటావా? వెరీ సింపుల్. జస్ట్ టెల్ దెమ్ దట్ నేను ప్రీవియస్లీ బ్యాక్ ఇన్ మై కాలేజ్ డేస్ ఐ వాజ్ ద పర్సన్ హూ యూస్ టు హోస్ట్ మై టీమ్. మేము చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేసాము, దాన్ని నేను హోస్ట్గా వర్క్ చేసేవాడిని. ఐ యూస్ టు ఇంట్రడ్యూస్ మై టీమ్, ఐ యూస్ టు ఇంట్రడ్యూస్ మై ప్రోడక్ట్ ఫర్ దెమ్. ఆ ప్రోడక్ట్ గురించి నేను కంప్లీట్ డిస్క్రిప్షన్ అన్నది ఇచ్చేవాడిని. ఇలా కంప్లీట్గా నువ్వు ఒక ఇంట్రో ఇచ్చేవాడిని అని క్లియర్గా చెప్పు. సెకండ్ థింగ్, you tell them that you used to host webinars, లేదా tell them you are part of organizing some events in your college. సో ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే యూ కెన్ క్లియర్లీ టెల్ దెమ్ అండ్ దే కెన్ అండర్స్టాండ్ ఇక్కడ నీకు లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి, అలాగే టీమ్ మేనేజ్మెంట్ ఉంది. యూ కెన్ క్లియర్లీ టెల్, సో ఐ గాట్ అన్ ఎక్స్పీరియన్స్ మేనేజింగ్ ఏ హ్యూజ్ టీమ్, సో ఐ గాట్ ఇంటరాక్టెడ్ విత్ మల్టిపుల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ హియర్. సో ఇక్కడ నేను టీమ్ మేనేజ్మెంట్ ఎలా ఒక టీం అందరం కలిసి వర్క్ని ఎంత ఈజీగా ఎంత ప్రొడక్టివిటీగా చేయొచ్చు అన్నది నేను ఇక్కడ నేర్చుకున్నా అంటే ఆల్మోస్ట్ 70% ఆ కాన్ఫిడెన్స్ అన్నది బిల్డ్ అవుతుంది. యాజ్ అన్ ఇంటర్వ్యూయర్ ఐ విల్ ఫీల్
ఓ రియలీ గ్రేట్, కాలేజ్ టైంలోనే అతనికి ఈ వర్డ్స్ అన్నవి గుర్తున్నాయి అన్నది. నౌ ఇక్కడ నీకు ఏదైనా పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేయాల్సిన అవసరం వచ్చిందా? లేదు కదా. నార్మల్ ఇంగ్లీష్లోనే బట్ టెలింగ్ యువర్ సెల్ఫ్ మోర్ అక్కడ. సో ఇక్కడ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది నీకు. ఆల్సో నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్న ఇంటర్వ్యూకి కూడా ఆ కాన్ఫిడెన్స్ అన్నది ఉంటుంది. ఓకే, ఐ కెన్ హైర్ దిస్ గాయ్ అన్నది. నౌ కమింగ్ టు ద థర్డ్ వన్ ఇస్ అబౌట్ కనెక్షన్. నీ ఐ కాంటాక్ట్ అన్నది ఎప్పుడు ఇట్లా సైడ్కి చూడటం, ఇంటర్వ్యూని చూడకుండా కొంచెం స్కిప్ చేయడం, లేదా చేతులు ఇలా అనడం. సో ఇది మార్చుకోవాలి. ఎందుకంటే ఐ నో స్టార్టింగ్లో చాలా భయం వేస్తుంది ఎవరికైనా, లైక్ గివింగ్ అన్ ఐ సైట్ అండ్ టాకింగ్ విత్ దెమ్. బట్ యా, ఇట్స్ వెరీ సింపుల్. హీఈస్ ఆల్సో నన్ అదర్ దెన్ ఏ నార్మల్ పర్సన్. జస్ట్ అతని పొజిషన్ ఏంటంటే నిన్ను హైర్ చేసుకోవడం అంతే, అంతకుమించి ఏం లేదు కదా. హీఈస్ నాట్ ఎ గాడ్, రైట్? ఇట్స్ వెరీ సింపుల్. హీఈస్ సమ్ XYZ పర్సన్. అతనికి భయపడాల్సిన అవసరం లేదు కదా మనకి. సో కనెక్షన్ అన్నది మెయిన్ థింగ్. ఎందుకు నువ్వు ఎంత బాగా ఒక స్టోరీ బిల్డ్ చేస్తావు నీ బయోడేటా గురించి, లేదా నీ ఇంట్రోని ఎంత బాగా ఒక స్టోరీ టెల్లింగ్ చెప్తావు అన్నది ముఖ్యం అక్కడ. ఎంత బాగా ఇంగ్లీష్ వాడాను, ఎంత పెద్ద వర్డ్స్ మాట్లాడాను అన్నది డజంట్ మ్యాటర్. జస్ట్ టేక్ యువర్ 5 to 6 minutes ఆఫ్ టైం ఫర్ యువర్ ఇంట్రడక్షన్. స్లోగా స్టార్ట్ చేయి. నీ గురించి చెప్పు, నువ్వు ఏం చేస్తుండేవాడివో చెప్పు, ఏ కాలేజ్లో పాస్అవుట్ అయ్యావు, ఏ ప్రాజెక్ట్స్ చేసావు. అలాగే మెయిన్ థింగ్, చాలామంది ఇవి స్కిప్ చేస్తారు. ఏంటి, అసలు స్కిల్స్ గురించి మాట్లాడారు ఎవరు. నువ్వు ఏ స్కిల్స్ నేర్చుకున్నావు అది ముఖ్యం వాళ్ళకి. ఎంతవరకు నేను ఇంజనీరింగ్ చేశాను, మెకానికల్ నుంచి చేశాను, సిఎస్సి నుంచి చేశాను అంటే నీలాంటి వాళ్ళు బొచ్చుడు మంది ఉంటారు. బట్ కావాల్సింది వాళ్ళకి ఏంటి, ఆ బీటెక్లో నుంచి హై స్కిల్డ్ పర్సన్ ఎవరు అన్నా. సో నువ్వు ఇక్కడ చేయాల్సింది ఏంటి, నీ స్కిల్స్ని నువ్వు రిప్రజెంట్ చేసుకోవడం. ఎంత బాగా నువ్వు మాట్లాడగలుగుతావు, ఎంత బాగా నువ్వు వాటి మీద వర్క్ చేయగలుగుతావు, ఎంత పెద్ద నాలెడ్జ్ ఉంది నీకు దాని మీద అన్నది. ఈ 3 things మెయిన్లో పెట్టుకొని నువ్వు నీ ఇంట్రడక్షన్ని స్లోగా తీసుకెళ్ళు. డోంట్ ఇంక్లూడ్ యువర్ హాబీస్. ఐ ప్లే క్రికెట్, ఐ గో ఫర్ సోలో రైడ్స్. ఇవన్నీ అవసరం లేదు. ఇట్స్ ఆల్ ఆర్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ అంతే. అవి నువ్వు లాస్ట్లో నీకు టైం ఉంటే నువ్వు ఇంక్లూడ్ చేయి తప్ప. బట్ యువర్ మెయిన్ ఫోకస్ షుడ్ బీ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ టేక్. నిన్ను నేను హైర్ చేసుకుంటే నువ్వు నాకు ఎలా ఉపయోగపడతావు, ఆ రోల్కి ఉపయోగపడతావా, నువ్వు ఇంకా ఎక్స్పాండ్ అవ్వగలుగుతావు, యూ కెన్ ఎక్స్పాండ్ యువర్ షోల్డర్స్ ఆర్ నాట్, యూ కెన్ ఎక్స్పాండ్ యువర్ వింగ్స్ ఆర్ నాట్. ఇవి మెయిన్గా వాళ్ళు చూసేది. దెన్ ఈ 3 things, క్లారిటీ, కాన్ఫిడెన్స్, కనెక్షన్, ఈ 3 things నీ మైండ్లో ఉన్నాయంటే నీ ఇంగ్లీష్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పుట్టడంతో ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా, లేదా నువ్వేమన్నా అమెరికన్ సిటిజన్ ఏంటి మనం అందరం మాట్లాడడానికి తోపు ఇంగ్లీష్లో అవసరం లేదు. మనకు వచ్చిన ఇంగ్లీష్లోనే మనం మాట్లాడతాం. వన్స్ వీఆర్ ఆన్ జాబ్ అబ్సల్యూట్లీ మనం నేర్చుకుంటాం. అది అవసరమే, మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మాట్లాడి వాళ్ళతో మాట్లాడి మీటింగ్స్ తీసుకుని అవి అలవాటు అయిపోతాయి. ఒక స్టేజ్ వరకు ఇంగ్లీష్ అన్నది ఒక కమ్యూనికేషన్ చేసే వరకు వస్తే చాలు. దాని తర్వాత నువ్వు ఆలోచించు. అంతే తప్ప నేను చేయలేకపోతున్నాను, నువ్వు అక్కడ అండర్ కాన్ఫిడెంట్ అయిపోయి అసలు ఇంటర్వ్యూ అని తీసుకోపోతే నువ్వు ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది, ప్రాక్టీస్ ఎలా వస్తుంది. సో కీప్ దిస్ ఇన్ మైండ్. ఎవరైతే ఇంగ్లీష్ చాలా ముఖ్యం ఇంట్రడక్షన్కి లేదా ఇంట్రోకి అంటారో అవసరం లేదు. ఇట్స్ కంప్లీట్లీ ద క్లారిటీ వాట్ యూ కన్వే అబౌట్ యువర్ సెల్ఫ్. మళ్ళీ గుర్తుపెట్టుకో, కాన్ఫిడెంట్గా ఉండి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి గివ్ దెమ్ ద రైట్ ఆన్సర్, క్లియర్ ఆన్సర్, ప్రాంప్ట్ ఆన్సర్. జెన్యూన్గా చెప్పు. అలా జెన్యూన్గా చెప్పమన్నా ప్రతి పాయింట్ ముందు బీయింగ్ జెన్యూన్ విత్ యూ, బీయింగ్ ట్రూత్ఫుల్ విత్ యూ అంటే నువ్వు వేరే వాళ్ళకి జెన్యూన్గా లేవా అన్న డౌట్ వస్తుంది. సో ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకుండా యూ కెన్ టెల్ దెమ్ యాజ్ యూ నో, ఐ యూస్ టు డూ దిస్. సో వాళ్ళకి తెలియదు, బట్ యూ ఆర్ యూజింగ్ దిస్ నా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే ఏదో చేశాడు అన్న ఫీలింగ్ ఉంటుంది. సో మేక్ ష్యూర్ ఇంగ్లీష్ ముఖ్యం, బట్ కొంతవరకే, ఎంతో పెద్ద యూజ్ అయితే ఉండదు. మీ టెక్నికల్ స్కిల్స్ నాలెడ్జ్ పెంచుకోండి, స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇంటర్వ్యూ, ఇంట్రడక్షన్ ఇలా క్రాక్ చేయొచ్చు. సో వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.